సంఘానికి వచ్చే ప్రతి బిడ్డ ఎప్పుడైనా సంఘానికి వెళ్ళేటప్పుడు ఈ ఆదివారం ఈ చర్చికి వెళ్దాం, కుదిరితే ఇంకొక ఆదివారం వెళ్దాం, ఆ తర్వాత ఆదివారం ఇంకో చర్చికి వెళ్దాం అన్న మైండ్ సెట్ ఎప్పుడు దేవుని బిడ్డలు కొనకూడదు. సంఘాన్ని ఎన్నుకునేటప్పుడు ఇది వాక్యానుసారమైన బోధ కాదా? ఇది ఆత్మల సంపాదన కొరకు చేస్తున్న సేవ, ఆస్తి కొరకు చేస్తున్న సేవ. ఇక్కడ బోధిస్తున్న బోధ అపోస్తుల బోధ, సొంత బోధ బోధిస్తున్నారా? ఎప్పుడు బోధను సంఘాన్ని క్రైస్తవుడు పరీక్షించాలి. ఎందుకు పరీక్షించాలి? నేనంట, మీరు కూరగాయలు కొనడానికి వెళ్ళారు, టమాటాలు బుట్టలో ఆడ కనపడ్డాయి. ఆ బుట్టలో కనపడ్డ టమాటాలన్నీ త్రాసులో వేసి ఆ త్రాసులో చూసినవన్నీ మీ బుట్టలో వేసుకుంటారా? టమాటాలు చూడండి, పట్టుకొని చెక్ చేసి ఆ తర్వాత తూకంలో వేస్తారా? కొంచెం గట్టిగా. కొంతమంది అయితే ఇక దాన్ని పట్టుకొని తిప్పి తిప్పి దానికి కళ్ళు తిరిగేదాకా తిప్పి, అక్క ల్యాబొరేటరీలో సైంటిస్ట్ ఎట్టాగో కూరగాయల దగ్గర అట్లా సైంటిస్ట్ చూసినట్టుగా చూసి చూసి తిప్పి 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 కూరగాయ బాగుందంటే అప్పుడు తూకంలో వేసి తెచ్చుకుంటుంది. నేనంట, నాణ్యమైన కూరగాయ మంచిదే, తప్పులేదు. నువ్వు తెచ్చుకున్న కూరగాయ కడుపులో ఎన్ని రోజులు కాపురం చేస్తుంది? ఒకరోజు. కానీ దేవుని వాక్యం ఉందే, ఒకరోజు కాదు, నేను పరలోకానికి నడిపిస్తుంది దేవుని వాక్యం. మరి పరలోకానికి నడిపించే ఈ దేవుని వాక్యాన్ని ఎన్నుకునేటప్పుడు ఏ క్రైస్తవుడు కూడా ఇంటికి దగ్గరగా ఉన్న చర్చికి వెళ్ళకూడదు, బైబిల్కి దగ్గరగా ఉన్న చర్చికి వెళ్ళాలి. ఏం చెప్పాను? మొత్తం చెప్పండి. ఇంటికి దగ్గరగా ఉన్న చర్చికి వెళ్ళొద్దు. ఒకవేళ ఆ ఇంటికి దగ్గరగా ఉన్న చర్చి బైబిల్కి దగ్గరగా ఉంటే ఫైన్. లేదు, అది బైబిల్కి దగ్గరగా కాదు, లోకానికి దగ్గరగా ఉంది, లోకపు పోకడలకు లోకపు పద్ధతులకు అది దగ్గరగా ఉందంటే పొర్రపాటున అక్కడ ఏ సంఘానికి వెళ్ళినా ఆ సంఘం బైబిల్కి దగ్గరగా ఉండేదై ఉండునుగాక. అలాంటి సంఘాన్ని నువ్వు ఎన్నుకున్న తర్వాత ఆ సంఘంలో ఎలా ఉండాలో తెలుసా? స్థిరత. చావైనా బ్రతుకైనా ఆ సంఘంలో నుంచి వెళ్తే నీ సమాధి పెట్టే వెళ్ళాల. పెద్దగానండి, ఏమన్నాను? దేవుని కృప. నేను అతిశయానికి చెప్పట్లా. 2002 సంవత్సరంలో మన పరిచర్యకు కొన్ని కుటుంబాలు వచ్చాయి. ఓ 70-80 కుటుంబాలు ప్రారంభ దినాల్లో వచ్చాయి. దేవుని కృపను బట్టి, ఆయన ఇచ్చిన దయను బట్టి, ఆయన ఇచ్చిన భాగ్యాన్ని బట్టి, ఈ పరిచర్యకి ఇచ్చిన ఈవిని బట్టి ఇది దేవుని వరమే అని నమ్మి దీన్ని బట్టి చెప్తున్నాను. ఆ రోజుల్లో ఏ 70 కుటుంబాలు వచ్చాయో ఈ రోజుకి ఆ కుటుంబాలు సంఘంలో స్తంభాలాగా నిలబడిపోయాయి. పెద్దగా ఆమెన్. దేవుని కృప. దేవుడు మాకు ఇచ్చిన వాటిలో ఒక్క కుటుంబాన్ని కూడా పోగొట్టుకోకుండా కాపాడుకోవటానికి దేవుడు కృప చూపించాడు. రవి ఒకసారి నిలబడి, అబ్రాహాము అన్న కొడుకు, 2002లో నీ వయసు ఎంత? 50 సంవత్సరాలా? 12 సంవత్సరాలు. 2002 మన పరిచర్య ప్రారంభంలో వచ్చిన బిడ్డ. ప్రారంభంలో వచ్చిన బిడ్డ. ఈ ఒక్క బిడ్డే కాదు, చాలా కుటుంబాలు బయట కూర్చొని ఉన్నారు, సెంట్రల్ మందిరానికి వచ్చిన వాళ్ళు. నేను బొమ్మన్నా వారు, అయినా మనం ఎందుకు బొమ్మంటాం? మనంతా రమ్మనే బ్యాచే కానీ పొమ్మనే బ్యాచ్ కాదు. కొంతమంది ఏమంటారో తెలుసా? పాత విశ్వాసులను తేలిగ్గా లెక్కేస్తా, పాత నీరు పోవాలి, కొత్త నీరు. నా స్లోగన్ ఏంటో తెలుసా? పాత నీరు నిలిచి ఉండాలి, కొత్త నీరు రావాలి, ఇది మహాసముద్రంగా మార్చబడాలి. నేను అతిశయానికి చెప్పను. ఇంకొక 20 ఈ రాత్రి ఇక్కడ కనపడుతున్నారు కదా, 20 సంవత్సరాల తర్వాత కూడా ఇదే స్థలంలో మీరు కనపడతారు. కానీ ఇప్పుడున్నట్టు కనపడరు, అప్పుడు ముసలోళ్ళు అవుతారు. ఏంటారా అక్క? శాలేమక్క అప్పుడు ముసలోళ్ళు అవుతారు. కానీ ఒకటి ఖచ్చితం, మేము అసలు మనం ఎందుకు బొమ్మంటాం? మేము ఎప్పుడు మందిరానికి వచ్చే ప్రజల నిమిత్తమై, సేవకురాలు కానీ, నేను కానీ, చెల్లెలు కానీ, తమ్ముళ్ళు కానీ, మేము కోరుకొని ఎప్పుడు అడిగేది ఏంటో తెలుసా? బ్రతుకున్నంత కాలం మనం కలిసి ఉండాలి, చనిపోయిన తర్వాత కూడా మనం కలిసే ఉండాలి. చనిపోయిన తర్వాత ఎట్లా కలిసి ఉంటాం? అసలు కలిసి ఉండేది చనిపోయిన తర్వాతే. ఎక్కడా? బ్రతికించారు.
మేము ఎప్పుడు ప్రార్థన చేసేది, ఒకవేళ ఎవరైనా మాకు ఆయాసం కలుగు చేసే వ్యక్తులైనా, ఎవరు 99% మన చర్చిలో ఆయాసం కలుగు చేసేవాళ్ళు లేరు. ఎవరైనా ఆయాసం కలుగు చేసే వ్యక్తులు ఉన్నా, ప్రభా ఆ బిడ్డను మార్చు, మాకేదైనా దుఃఖం కలుగు చేస్తే ఓర్చుకొని ఆ బిడ్డను దిద్దుబాటు చేసే కృప మాకు దయచే అని అంటాం. కానీ దేవా వచ్చే ఆదివారం నుంచి ఆ వ్యక్తి రాకుండునుగాక, ఆమెనా అనం, మార్చయ్యా. ఇప్పుడు బిడ్డలు తప్పు చేశారు, ఈడు నా ఇంట్లో ఉండకూడదు, వెళ్ళిపో పోరా అంటాడు. ఆడు పోయాడు అనుకో, ఇంట్లో ఉన్న నానేం చేస్తాడు, ఆడు ఎక్కడికి వెళ్ళాడో ఫోన్ చేసి కనుక్కోవే. ఇందాక నువ్వు పొమ్మన్నావు కదా, పొమ్మంటే అంటాం, ఏదో పైకి అంటాం. వాడు లేకపోతే నేను ఎట్లా బతుకుతాను? తండ్రి మనసే అంత గొప్పగా ఉంటే సేవకుడు మనసు ఇంకెంత గొప్పగా ఉండాలి. పెద్దగా ఆమెన్. సంఘానికి వచ్చిన తర్వాత స్థిరత, నా గౌరవం లేదని సంఘాన్ని వదిలిపెట్టడం, ఆ రోజు నన్ను గద్దించారని సంఘాన్ని వదిలిపెట్టడం, నా పిల్లలను నిలదీశారని సంఘాన్ని వదిలిపెట్టడం, ఇదిగో మా కుటుంబానికి వచ్చే మా కుటుంబానికి వచ్చే సేవకుడు పదే వాక్యంలో మాతో మాట్లాడుతున్నాడు అని నేనంట. దేవుడు సేవకుల ద్వారా వాక్యం చెప్పేటప్పుడు మీ గురించి మాట్లాడతాడా, దారిని పోయే దాని గురించి మాట్లాడతాడా? మీలో ఎవరైనా మా గురించే మాట్లాడు, అవును నీ గురించే మాట్లాడతాం, ఇంకెవరి గురించి మాట్లాడతాడు? దిద్దుబాటు చేస్తాడు దేవుడు, అవును నిన్నే సరి చేస్తాడు. మందిరానికి మనం వచ్చేది ఎందుకు? వాక్యపు వెలుగులో మన బ్రతుకులు దిద్దుబాటు చేసుకోవటానికి మందిరానికి రావాలి. హల్లెలూయ. అలాంటి ఆత్మీయ వాతావరణం సంఘంలో ఉందా? ప్రతి విశ్వాసి నోట నుంచి మరణము తప్ప ఈ పరిచర్య నుండి మమ్మల్ని ఏది వేరుబాటు చేయకూడదు. గట్టిగా చెప్దాం ఆమెన్. అలాంటి ప్రత్యక్షత, అలాంటి స్థాయికి దేవుని బిడ్డలు ఎదుగుదురుగాక.